ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి, యువ నాయకుడు లోకేష్ గారిని వారి రెసిడెన్సీలో కలిసి 12:30కు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కలిశాను. ఎన్నికల కంటే ముందు 1 year బిఫోర్ దాదాపు 4 times కలిశాను. ఢిల్లీలో, మంగళగిరిలో, వైజాగ్లో. ఈరోజు కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పాను. కంగ్రాచులేషన్స్. ప్రధానమంత్రి గారు నాకు తెలిసినంత వరకు 2014లో ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఏ జాతీయ నాయకులకు కానీ ఒక డిన్నర్ అంటే పిలవచ్చు, బట్ ఒక డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 2.5 hours దాంట్లో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, తను తెప్పించుకున్న నివేదికలు కానీ, రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను వారిని కామెంట్ చేయమని లేదు, అడగలేదు, బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు. అంటే భవిష్యత్తు ఉంది. కొన్ని సూచనలు కూడా చేసి ఉంటాడు అతనికి. యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అని అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో. కానీ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు 77 సంవత్సరాలు వస్తుంది. 67 నుంచి క్షుణ్ణంగా రాజకీయాలు పరిశీలిస్తాను. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా చాలా పుస్తకాలు చదివి, పేపర్లు చూసి, బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దానికోసం అతనికి కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను. నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగానే వాళ్ళ పిఏకి చెప్పేది కాంటాక్ట్ కమ్మన్నది. 12:30కి నేను పోయాను, కలిశాను వారితో. నేను ఫస్ట్ టైం ఫోటోగ్రాఫ్ కూడా ఎప్పుడు దిగలేదు. మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను. సో వారికి చెప్పాను చాలా విషయాలు, కొన్ని పొలిటికల్ కూడా మాట్లాడాలనుకుంటే అవి చెప్పే విషయాలు కాదు. నాకుండే జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఇక్కడున్న పబ్లిక్ ఫీడ్బ్యాక్. బట్ ఈ ఎక్స్చేంజ్ కొన్ని గతంలో కలిసినప్పుడు ఒక విషయం మాట్లాడినప్పుడు అది నేను నెక్స్ట్ హైదరాబాద్లో కలిసి ఒక రిపోర్ట్ లెక్కిస్తా అని చెప్పాను నన్ను అడిగినప్పుడు. సో ఇప్పుడు ఏదైతుందో దాన్ని చేసి మళ్ళీ కూడా ఏదైతుందో ఒక డీటెయిల్ ఆఫ్ డాటా ఇస్తానని చెప్పాను రాబోయే రోజుల్లో. సో అలాగే ఈ లిక్కర్ స్కాండల్ గురించి ఏదైతుందో చాలా బర్నింగ్ ఈ రోజు ఏదైతుందో దేశ చరిత్రలోనే ఒక నేషనల్ మీడియా కానీ, తర్వాత 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానీ, పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ ఎక్కడ జరగనంత ఒక విచిత్రమైన పరిణామాలు ఇక్కడ 2019 నుంచి 24 వరకు జరిగాయి. దాని మీద పత్రికల కథనాలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వివరణ ఇచ్చినట్టుగా నాకు 2 ప్రెస్ మిత్రులు ఏమంటారు ట్రోల్స్ అవి పంపించారు. సంతకాలు ఎక్కడ ఎవరంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రో మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు, మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు. కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ, నాగేశ్వరరావు విశ్వరావు కానీ సారా మామూలు చేశారు. సారా మామూలు కూడా 83-84లో రైడింగ్ పార్టీ అంటారు. బొత్స సత్యనారాయణ రైడింగ్ పార్టీ అంటే అప్పుడు సారా మామూలు ఉండే ఈ బట్టీలు పెట్టేవాళ్ళు, ఏది ఇప్ప పువ్వు, తర్వాత ఈ టైర్లు వెళ్తాడు, వాటిని అక్రమ సారా గుడంబా అమ్మేవాళ్ళు. దాన్ని ఏదైతుందో ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఎవరైతే సారా మామూలు తీసుకుంటాడో అతను ఏదైతుందో ఓ రౌడీ పార్టీని పెట్టి జీబులు పెట్టేది అవుతుందో, ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి రైడ్ చేసేది అవుతుందో చేస్తూ ఉంటాడు. రైడింగ్ పార్టీ అంటే మామూలు ఒక వర్కర్, ఒక గన్మెన్ అనుకోరాలండి. బస్సు వరంగల్లో వరాల రాజు గారిని, వెస్ట్ గోదావరి మాగడ్డి గారు కూడా, అప్పుడు చౌదరి గారు కూడా పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్ మా దగ్గర కూడా ఆదిలాబాద్, కరీంనగర్ చేశారు. వారు కూడా నాకు, నేను ఎమ్మెల్యే కాకముందు పరిచయం, ఎమ్మెల్యే అయినాక నా కాలేజీ కూడా ఎక్సైజ్ దాంట్లో నేను ఏదైతుందో 4 lakhs పెద్దపల్లికి రేంజ్ చేయడం జరిగింది. తో దాంట్లో పనిచేసేవాడు ఆయన. ఇవాళ అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో క్యాబినెట్ స్టేటస్ ఉంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను 80లో హోల్సేల్ వైన్స్
80లో 1980 45 years బ్యాక్ హైదరాబాద్లో మా మిత్రులతో హోల్సేల్ ఒక వైన్ షాప్ పెట్టారు, హోల్సేల్. అలాగే దేవరాజు అరసు గారు ముఖ్యమంత్రి, వారు అప్పుడు లైసెన్స్ ఇచ్చారు, స్టార్ట్ అయింది. గుండూరావు గారు అయిన తర్వాత 81లో స్టార్ట్ అయ్యేది కర్ణాటకలో. దేవరాజు అరసు గారు పార్లమెంట్లో ఓడిపోగానే ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యారు, రాజీనామా చేశాడు. ఆల్కహాల్ కోట, ఈథల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్, సాల్వెంట్ ఆయిల్. ఆ సారాన్ని, ఆల్కహాల్ని ఓ 300 లీటర్ల నీళ్లు కలిపి 500 సారా అమ్మేవాళ్ళు. అది అంతకుముందు బాటలు ఉండే. రామారావు గారు వచ్చిన తర్వాత బాటలు పోయి పాకెట్లు చేశారు, అక్రమ పాకెట్లు కూడా చేశారు. ఈరోజు దేవేంద్ర గౌడ్ 100 కోట్లు సంపాదించింది అక్రమ సారా మిషన్లే. ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్నటిదాకా మంత్రి చేశాడు. అప్పుడు జడ్పీ చైర్మన్ ఉండే ఆదిలాబాద్ 87లో. ఆయన అక్రమ సారా మిషన్లు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ప్రభుత్వం సప్లై చేస్తే 1 లీటర్ అంటే 10 ప్యాకెట్లు అనుకోండి, లీటర్ 100 గ్రాములకు 1 ప్యాకెట్, 10 ప్యాకెట్లు గవర్నమెంట్ ఇస్తే 70 రూపాయలు అనుకోండి. మనమే అల్కాలు చేసుకొని అటువంటి సారా మిషన్లు, అక్రమ సారా మిషన్లు నిర్మల్లో 2, ఆదిలాబాద్ 1. ఈ రోజు పత్రికల్లో బంధించుని ఆ పత్రిక నా దగ్గర లేవనుకోండి. ఈజ్ ద ఫ్యాక్ట్. 88 డిసెంబర్ 20 రామారావు గారు ఆదిలాబాద్ టూర్ కంటే ముందు 13 నాడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీరు వచ్చే లోపల ఈ అక్రమ సారా మిషన్ నిర్మల్ 2, తర్వాత సిర్పూర్ కాలువలు, ఈ 3 గిట్ల మీరు చేయకపోతే హైదరాబాద్ నుంచి పత్రికా విలేకరులను, ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి ఆ సారా మిషన్లు పబ్లిక్ ద్వారా ఊడబీకి వచ్చి మీ సాగర్ టాకీస్ గేట్ ముందు, సాగర్ టాకీస్ అంటే ఆవిడిసి ఇంట్లో ఉండేవారు రామారావు గారు. రోడ్ నెంబర్ 13 కాదు, 13 నెంబర్ 94. బట్ 83 to 88 హ్యాబిట్స్ తన సొంత ఇంట్లో ఉండేవారు. దాని ముందు సాగర్ టాకీస్ ఉండేది. ఇది హ్యాబిట్స్ సాగర్ టాకీస్ గేట్ల ముందు వేస్తా అంటే 18కి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. 18 నాడు అక్కడ సారా మిషన్లు సీజ్ చేసేశాడు. జడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ 87లో ఎంటైర్ పబ్లిక్ వేయాలట జడ్పీ సిస్టమ్, జిల్లా అందరూ ఓట్లేయాలి. అట్లా 21 జిల్లాలో జడ్పీ చైర్మన్ సిస్టమ్ వచ్చింది, సమితి పోయి మండల వ్యవస్థ వచ్చింది. తో నేను అడుగుతున్నాను, డిస్టిలరీలు మా హయాంలో 1 భలే 100% కరెక్ట్. డిస్టిలరీ ఇవ్వడం తప్పు కాదు, కానీ డిస్టిలరీని క్యాప్చర్ చేసుకోండి. మీరు ఏ బ్రాండ్లు అయితే దేశమంతా ఉంటాయో అన్ని రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మ్యాక్డోల్ అనుకోండి, ఓల్టావర్ అనుకోండి, మ్యాక్సన్ హౌస్ అనుకోండి, పీటర్ స్కాట్ అనుకోండి, తర్వాత ఏదైతుందో లోకల్ బ్రాండ్ అంటే ఇప్పుడు భూమి పెట్టింది కదా, మా దగ్గర కూడా లోకల్ గా ఉంటాయి. ప్రెసిడెంట్, లంబాడి. మేము 80లో హోల్సేల్ చేసినప్పుడు మాకు 3 రూపాయలకు వస్తుండే క్వార్టర్, దాన్ని మేము 6 రూపాయలకు ఇచ్చేవాళ్ళం రిటైల్ షాపులు. వాళ్ళ మీద 11 రూపాయలకు అమ్మేవాళ్ళు. ఈ రోజు ఇప్పుడు 99 ప్రభుత్వం ఉంటుంది, 105. మొన్నటి వరకు 230. ఈ లోకల్ అల్కహాల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. దానికి ఏదైతుందో ఆ స్పిరిట్ లో కొంత మెడిసిన్ టైప్ వేస్తారు, దానికి ఒక లేబుల్ పెట్టుకుంటారు. అదేదైతుందో చీప్ లిక్కర్ అంటారు. చీప్ లిక్కర్ 230. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 90 ఉంది, ఇప్పుడు 90లో 105 అయింది. అంటే ఒక 130. తో ఇది భారతదేశ చరిత్రలో మేము ఒక మెమో తీసుకోవాలంటే అంటే 69-70 ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ లో చాలా కట్టాలి. ఈ రోజు టీ కొట్టుకుపోతే 10 రూపాయలకు డిజిటల్ ఏది గూగుల్ పేనా ఫోన్ పే అంటున్నాం. 10 రూపాయలు ఒక సిగరెట్ తీసుకుంటే చేస్తున్నాం. ఎందుకు క్యాష్ చేసినావు? కారణం ఏంటి అంటే నీకు డిజిటల్ పేమెంట్ లో ఇస్తే నష్టమే వచ్చింది, క్యాష్ పేమెంట్ చేయడానికి కారణం ఏంటి? దాని మీద ఏమైనా డిస్కస్ జరిగిందా? అది ప్రజలకు వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, అంబటి రాంబాబు చెప్తారా, సారా మామూలు బ్రాండీ షాపులు చేసిన బొత్స సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు చెప్తారా? ఎక్కడ వేదిక పెట్టా? నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని, పౌరుని. ఇది అన్యాయం జరిగింది అనేది నేను చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినాక పేపర్లు చూసిన మా దగ్గర రావడం లేదు. సార్ ఒరిజినల్ ఏదైతుందో ఒక లిక్కర్ మ్యాక్డోల్ తీసుకుంది అనుకోండి, కేస్ అంటే 12 ఫుల్ బాటిల్ ఉంటే కేస్ అంటారు, 600 రూపాయలు. ఎక్కడ మెక్డోల్ తెలంగాణలో ఇచ్చిన, కేరళలో ఇచ్చిన, కర్ణాటకలో ఇచ్చిన, తమిళనాడు ఇచ్చిన, మహారాష్ట్ర ఇచ్చిన. ఇక్కడ ఎంత? 1300. ఈ 700 డైరెక్ట్ గా ప్రభుత్వం పర్చేజ్ చేస్తుంది, ప్రభుత్వం పే చేస్తుంది. హోల్సేల్ ప్రభుత్వం కనుక, రిటైల్ కూడా ప్రభుత్వమే. ఈ 700 మనం డైరెక్ట్ క్యాష్ డ్రా చేసేది అవుతుందో ఇద్దరికి వస్తుంది కిక్ బ్యాక్. నిన్న ప్రముఖంగా ఏదైతుందో ఆంధ్రజ్యోతిలో అండ్ ఈనాడులో ఏదైతుందో ప్రముఖంగా వచ్చింది. అది కంపెనీస్, ఏ కంపెనీస్ ఈ విధంగా ఏదైతుందో అంటే దాదాపు ఒక కేసు మీద ఫుల్ బాటిల్స్ అయితే 12, హాఫ్ అయితే 24, క్వార్టర్ అయితే 48 కేసు అంటారు. కేసు
ఒక బాటిల్ వస్తాయి. ఫుల్ బాటిల్కి ఏదైతుందో 700 ఉంటే హాఫ్ బాటిల్కి ఏదైతే ఈ లేబుల్ ఛార్జ్ అండ్ బాటిల్ ఛార్జ్ ఉంటుంది కదా, 15-20 రూపాయలకి ఉంటుంది. క్వార్టర్కి ఏదైతుందో 30 రూపాయలు ఉంటుంది. 700 ఉంటే 720, 750 అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో కిక్ బ్యాక్స్ ఈ రోజు కొన్ని పత్రికల్లో కథనాలు ఇచ్చినప్పుడు 3,200 కోట్ల రూపాయలే కిక్ బ్యాక్ అనేది స్టోరీ వస్తుంది. లీక్ 1,00,000 కోట్ల 99,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు క్యాష్ బిజినెస్ అయింది. టోటల్ 4.5 years. ఎందుకు క్యాష్ బిజినెస్ అయింది? 94-95% క్యాష్ బిజినెస్ అయింది. ఎందుకు క్యాష్ అయింది? ఈ రోజు ఎక్సైజ్ యాక్షన్ ఎందుకంటే పూర్వం 20 ఏళ్ల కిందనే క్యాష్ తీసుకోవడం కావాలి కాదు, డీడీ చేయాలి, డీడీ తయారు. ఈ రోజు పోలీసు ఏదైనా చాలా చేసింది అనుకోండి, 20 రూపాయలు 30 రూపాయలు క్యాష్ ఇంతకుముందు రిసిప్ట్ ఉంటుండే, ఇప్పుడు రిసిప్ట్ లేదు. రిసిప్ట్ పోయి ఏదైతుందో ఇదే ఫోన్ పేనా గూగుల్ పేలో చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు క్యాష్ ను ట్రాన్సాక్షన్ ఎందుకు చేసారు? ఇది వివరణ ఇవ్వవలసిన ప్రజలకు అవసరం ఉంది. దానివల్ల మీకు డిజిటల్ పేమెంట్ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమి అభ్యంతరము, ఏమైనా నష్టం వస్తుందా, క్యాష్ వల్ల ఏం వెసులుబాటు అవుతుంది, ఇది చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీంట్లో క్లారిటీగా బంగారం డొల్ల కంపెనీ వరకు ఏదైతుందో సిమెంట్ కంపెనీ పెట్టినప్పుడు ఇండియా సిమెంట్, దాల్మియా, మెట్రిక్ ప్రసాద్ ఇంకా పలువురు ఏదైతుందో పెట్టుబడులు పెట్టారు. పెట్టాక ఏమైంది? ఒక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ 51% 49 ఆయన మేనేజ్మెంట్ వీళ్ళది. ఏం చేశాడు? ఇండియా సిమెంట్ 110 కోట్లు పెట్టిండు. ఆయనకు వచ్చింది ఎంత? 200 కోట్లు వైట్ ఏదైతుందో ఆయనకు వచ్చింది. బట్ ఆ 200 కోట్లు మళ్ళా ఏదైతుందో క్యాష్ గా రిటర్న్ తీసుకున్నాడు. ఇండియా సిమెంట్ కానీ దాల్మియా కానీ అదే సేమ్ పద్ధతిలో ఏ విధంగా అయితే సిమెంట్ కంపెనీలో కానీ సాక్షిలో కానీ పెట్టుబడులు ఎలాగైతే వచ్చినాయో ఇదే సిస్టమ్ ఏదైతుందో ఈ లిక్కర్ పాలసీలో కూడా సేమ్ అడాప్ట్ చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను, సజ్జల శ్రీధర్ గారు ఎస్పీ రెడ్డి గారి అల్లుడు బిడ్డ నుంచి అది మీరు టేక్అవుట్ చేసి మీరు ఏదైతుందో బ్రాండ్ చేసిందా వాస్తవా కదా? ఈ రోజు పాలసీ డిసిషన్ అనేది ప్రభుత్వం అయితే సబ్ కమిటీ అధికారులు ఎక్సైజ్ అధికారులు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్ కూర్చుని డిస్కషన్ జరిగిందని ఆయన ఓపెన్ చెప్పాడు. ఇక్కడ ఒకసారి జరిగింది, తర్వాత నేను దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కొంతే చెప్పారు, రాబోయే రోజుల్లో మొత్తం బట్టలు ఎక్కడికక్కడికి ఇస్తాను చెప్పాడు. కర్త కర్మ ఎవ్రీథింగ్ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. ఈ రోజు రన్ చేసింది రాజ్ కసిరెడ్డి. కరెక్ట్ గా టెలిఫోన్ దొరికాయి, కన్వర్జేషన్ దొరికింది. డోలా కంపెనీలకు ఏదైతుందో బంగారం ఏదైతుందో డిస్టిలరీ కంపెనీలు బంగారం కొని బంగారం ఎట్లా చేసేది ఇవన్నీ బయటకు వచ్చాయి. ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో దొరికిపోయారు. కాకుండా మీ పార్టీ పక్షాన్ని మీరు ఈ రోజు డిస్టిలరీలు ఇవ్వలేదు, డిస్టిలరీ నుంచి అవసరం లేదు, డిస్టిలరీ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు. ఈ రోజు మ్యాక్డోల్ విస్కీ ఎంటైర్ సౌత్ కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి మొదలుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబమే నడుతున్నది. ఆ బ్రాండ్ 3.5 సంవత్సరాలు మ్యాక్డోల్ విస్కీ అనేది మీరందరూ సాక్షి సార్. ప్రిన్స్కాల్ దొరికిందా? మ్యాక్డోల్ విస్కీ దొరికిందా? మ్యాన్సోల్ దొరికిందా? టీషర్ట్ దొరికిందా? అన్ని ఎక్కడో బ్రాండ్ పెట్టేది అవుతుందో అడ్డగోలు రేట్లు వేసేది అవుతుందో డిస్టిలరీలు కంట్రోల్ చేసుకున్నాం. కొన్ని నువ్వే రన్ చేస్తావు. ఈ రోజు చంద్ర రెడ్డి అఫీషియల్ గా 110 కోట్లు అఫీషియల్ గా వైట్ మనీ ఇచ్చాడు. దాంట్లో సజ్జా గారికి 45, అదాని అనే టైంకి ఏదైతుందో 50, 110. ఆ 45లో ఒక రాజకీయ నాయకుడికి 5 కోట్లు క్యాష్ గా 5 కోట్లు క్యాష్ గా 3 కోట్లు వైట్ ట్రాన్స్ఫర్ చేసి అంటే ఆయనకు లోన్ ఇప్పించినందుకు 8 కోట్లు అవుతుందో ఆయన ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రన్ చేయాలి కదా సార్. డిస్టిలరీ అది సిక్కుండే నంద్యాల ఎస్పీ రెడ్డి అని ఎంపీ గారు ఉంది, వారిది ఏదైతుందో ఆ డిస్టిలరీ ఈ విధంగా ఏదైతుందో ఖచ్చితంగా దీంట్లో 3,200 కోట్లు కాదు, పూర్తి అయిపోయినాక మీరు మళ్ళీ నేను వస్తాను వారం 10 రోజులకు ఇవన్నీ వచ్చినాక కొన్ని 25-30 వేల కోట్లు అంటే ఒకటేమో మోర్ దెన్ 600, 1,300, 700 క్యాష్. మళ్ళీ ఈ 600కి ఎవరైతే సప్లై ఇస్తుందో దాంట్లో పర్సెంటేజ్ తో ఈ విధంగా ఏదైతుందో ప్రజల ఈ రోజు నేను షాపులు తక్కువ చేసిన అంటున్నాను. ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? విడతల వారీగా మేమవుతుందో వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధంతో ఎన్నికలు పోతారు. అటువంటిది 30,000 కోట్లు టర్న్ ఓవర్ ఎంత అవుతుంది 5 ఏళ్లలో ఇన్కమ్ చూపి రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్
బ్రివరీస్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున 30,000 కోట్లు అప్పు తీసుకున్నారు. మరి నువ్వు చెప్పింది సంపూర్ణ మద్దతు ఇచ్చాను. రేట్లు హై చేసిన అంటే మద్దతు ధర ఏం చేసినావు? హై చేసినాం మొత్తం చీప్ లిక్కర్ కదా. 100 రూపాయలు 200 రూపాయలు. సాయంత్రం 8 అయిందంటే 9 గంటలకే బంద్. అప్పుడేదైతుంది ఈ స్టాక్ ఖతం అయిపోయింది. 330 330 అదే బ్రాండ్ చేంజ్ సేమ్ అదే. తో ఈ విధంగా పబ్లిక్ లూట్ చేసాడు. ఇప్పటికైనా ప్రజల ముందుకు క్లారిటీ సూటిగా జవాబు చెప్పాలి. ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినావు? ప్రభుత్వమే హోల్సేల్, ప్రభుత్వమే రిటైల్, క్యాష్ చేయవలసిన అవసరం ఏంది? డిజిటల్ అంటే ఈ ఫోన్ పే గూగుల్ పే ద్వారా నష్టం ఉందా? క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి? ప్రజా ప్రయోజనాలకు ఏం లాభం జరిగింది? వెరీ క్లారిటీ. మీరు లేకపోతే మీ అంబటి రాంబాబు స్పోక్స్ మ్యాన్, లేకపోతే శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల, లేదా సారా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్ మ్యాన్ రౌడీజం చేసిన బొత్స సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, యాదవ్ గారు ఏదైతే మంత్రి చేశాడు ఆయన కూడా సారా మామూలు బ్రాండ్ షాపులు చేశాడు. వెస్ట్ గోదావరి, వైజాగ్, హైదరాబాద్ లో. కమాన్ చెప్పండి. డిస్లరీ సంబంధం ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు? ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము, దాన్ని రన్ చేసే అధికారులు. ఏ జీవో వచ్చినా అధికారులతో వస్తుంది. ఎనీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కాదు. కనుక ఏదైతుందో దీనికి ఈ ఆంధ్ర ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు సత్యహరిచంద్రునివా ఏంటి? నీ మీద కేసులు బనాయిస్తావా? దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఒక ఎక్సైజ్ కాంట్రాక్ట్ చేసిన వారిగా దీని గురించి తెలిసిన వారిగా ప్రజలకు ఏదైతుందో ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను. మళ్ళీ ఏదైతే ఎన్నికల ముందు చేశాను, ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేశాను, బాటల్లో ఫోటోలు తీశాను, షాప్లో పోయాను, అవన్నీ కూడా నేను రిలీజ్ చేశాను. ఇప్పుడు డిలీట్ అనేది అనుకోండి. బట్ నిన్న వచ్చిన ప్రకారము క్లారిటీ ఈనాడు అయితే టేబుల్ వచ్చింది. ఏ లిక్కర్కి ఎంత, ఒరిజినల్ కేసు ఎంత, ఈ డూప్లికేట్ కే దానికంటే నాశనకం ఉంటుంది. బట్ డబుల్ కిక్ బ్యాక్, క్యాష్ కిక్ బ్యాక్. సేమ్ ఎలాగైతే సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి అమ్మిన తర్వాత లాభాలు 110 పెడితే 100, 90 పెడితే 80, దాల్మియా గాని తర్వాత ఇంకో వాళ్ళు మెట్రిక్ ప్రసాద్ గారిని ఇచ్చి మళ్ళీ క్యాష్ తీసుకున్నట్టు సేమ్ ఇదే పద్ధతిలో లిక్కర్లో చేశారు. దీంట్లో ఆ కేసుల్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ కాదు. ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద ఒత్తిడి చేసినట్టు అది మంత్రివర్గం చేసింది, అధికారులు చేశారు. వాళ్ళకే శిక్ష పడినప్పుడు రాజశేఖర రెడ్డి అనేవాడు లేడు. సో దాంట్లో నేను అనుకుంటున్నా ఆ కేసులో ఆయనకు శిక్ష పడది. ఐటీ రైడ్ అయితే ఈ సూట్ కేసు కంపెనీలో కానీ ఏదైతే అక్రమం అని దొరికితే ఫైన్ వేసేది అవుతుందో డిక్లేర్ చేస్తారో దాని ఉంటుంది. దీంట్లో ఎవరు అతన్ని తప్పించలేరు. క్లారిటీగా అన్ని సాక్ష్యాలు, ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్, బంగారం ఏడికి పోయింది, డబ్బులు ఏడికి పోయినాయి, వాసుదేవ్ అని తిప్పిండు, విజయసాయి రెడ్డికి తీసుకుంటారు అనుకుంటా, సజ్జల మేము నిమిత్తం మాత్రమే అన్ని క్లారిటీ ఉన్నాయి. ఈ పత్రికలు ఎప్పుడు చెప్పినవా? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమన్నా ప్రెస్లతో మాట్లాడినవా? ఓన్లీ ఇంగ్లీష్ ఛానల్ కదా నీకు. నీదే ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడండి? ఈవెన్ ఆ 10 ఏళ్ల పోరాటంలో కూడా సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. 4 ఏళ్ళు నేను ఆయనతో కలిసి ఉంటుంది కదా. పార్టీ పెట్టిన తర్వాత 4 ఏళ్ళు తెలంగాణ అంశం 2013 వరకు ఆయనతో కలిసి పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారితో 92తో కలిసి పనిచేశాను. కుటుంబ సభ్యులు లెక్క, రాజకీయ నాయకులు లెక్క. కనుక ఇది ప్రజలకు క్యాష్ సిస్టమ్ ఎందుకు పెట్టావు, దానివల్ల ఏం లాభం జరిగింది, డిజిటల్ సిస్టమ్ ఎందుకు క్లోజ్ చేశావు, పక్క రాష్ట్రాల కంటే ఏదైతుందో ఈ రేట్లు ఎట్లా డబుల్ రేట్లు వచ్చింది, దీనికి వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ రోజైతే దానికి ఏం వివరణ ఇచ్చినట్టు ఇక్కడ నాకైతే క్లారిటీ కనిపించలేదు. ఏదో బుకాయించిండు, ఏదో నిన్న ఏదైతుందో మనం బుక్కు దేశాలున్న పట్టు సమయం గంభీరం. కానీ ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటైర్ మనీ తాడపల్లికే పోయింది, అనుమానం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఇది కేసు రేపు ఏమవుతుందో కాదు. దాంట్లో 16 నెలలు అరెస్ట్ అయ్యాడు, ఉన్నాడు, కేసు ఏం కాదని నేను అనుకుంటాను. దీంట్లో మాత్రం క్లారిటీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. జైలు పోవడం తప్పించలేదు. 10 రోజులు అటు ఇట అది డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మానాడు మీరు మంచి చెడ్డ ఇప్పుడా ఎన్నికలు లేదు. పోనీ జైలు పోతే చంద్రబాబు గారు అయ్యిండు, మొన్న కేజ్రీవాల్ ఏమైండు, కవిత ఏమైంది, జైలు పోతే 0 సీట్ అయింది కదా, 8 డిపాజిట్ అయింది కదా, 16 17 సీట్ అంటే ఎంఐఎల్కి వస్తుంది, గెలవలే కదా.
అంతకుముందు జైలు పోయి ఈయన పాదయాత్ర చేసి 2014 గెలవలేదు కదా. ఈ రోజు 100 కోట్లకే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఇంకొక మంత్రి, మన మాగుంట ఫ్యామిలీలో అందరూ జైలు పోయింది కదా. 100 కోట్లే. ఇది 3,200 కాదు, రేపు 25 నుంచి 30 కోట్ల ఏదైతుందో ఈ కిక్ బ్యాక్స్ లెక్క పెడితే మోర్ దాన్ 25 crores లెక్క రాబోయే రోజుల్లో 10-15 రోజులు తేలబోతుంది. దీంట్లో జైలు పోవడం ఖాయము. వాళ్ళ అమాయకులు పాపం, వాళ్ళు కూడా కమిషన్ కొట్టిన, వీళ్ళందరూ కమిషన్ కొట్టలేదు. ఇలా రాజకేశ్ రెడ్డి సినిమాలు ఎట్లా పెట్టిండు, అంతకుముందు ఏముండే ఆయన పరిస్థితి. ఈ 19 నుంచి 24 వరకు ఆయన ఆస్తులు ఎంత పెరిగినాయి, కంపెనీలు అంతా రైడ్ దొరికినాయి కదన్నా. బంగారం రిసిప్ట్లు దొరికినాయి కదా, కంపెనీస్ దొరికినాయి కదా, బాంబే కంపెనీ, ఇది కంపెనీ, హైదరాబాద్ కంపెనీ, ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి. ఏదైతుందో రీసెర్చ్ కాదు, వాళ్ళు ఇచ్చే లీకే. ఈ పేపర్కున్న క్రెడిబిలిటీ, అక్కడ ఉండే అధికారులతో వాళ్ళకుండే సంబంధాలతో వాళ్ళు ఇచ్చిందే రాస్తుంది తప్పితే ఏదో ఊహించి రాయడం లేదు, ఊహించి చెప్పడం లేదు. 100% ఈ రెండింటిలో కాదు, చాలా సోషల్ మీడియాలో వచ్చినాయి, అన్ని టీవీలో వచ్చినాయి. ఈ 2 పేర్లు ఎందుకని నేను ఇక్కడ నిన్న వచ్చినాక చూసిన కనుక క్లారిటీగా ఉంది. చార్ట్ ఈనాడు చార్ట్ ఉంది, దీనిలో కూడా ఉంటుంది చార్ట్ ఉంది, క్లారిటీగా ఉంది. దీనికి ప్రజలకు ఏదైతుందో జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కూటమిలో ఉండే బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు శాసనసభ్యుడా, మున్సిపల్ చైర్మనా, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్, సర్పంచ్, ఒకటే ప్రశ్న, క్యాష్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, దీనివల్ల ఏమి లాభము ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ, డిజిటల్ ఎందుకు దాన్ని తీసేసిండ్రు, ఇది క్లారిటీ జవాబు చెప్పాలా. ఇది అడగవలసిన అవసరం ఉందని నేను కూటమి నాయకులకు ఏదైతుందో విజయవాడ ప్రస్తావన చేతులు జోడించి అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా ఏదైతుందో ఇది ఎలాగైతే క్రియేటివిటీ స్టోరీస్ చేస్తారు, ఈ స్టోరీ చేసి మీరు కూడా కొందరు తీసుకొని ఇది ఎప్పుడైనా జరిగిందా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, మీరే 10 రూపాయలు పే చేస్తున్నారు కదా, సిగరెట్కో, దీనికో, తర్వాత ఏదైనా చాలా అంతా డిజిటల్ పేమెంట్ ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఇది క్లారిటీ వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి తరఫున మాట్లాడే అవకాశం వరకే వచ్చగారా, దందా చేసి నాగేశ్వరరావు గారా, లేకపోతే అంబటి రాంబాబు గారా, సకల శాఖల మంత్రి సజ్జలకు కూడా బయటపడ్డది కదా. ఇవాళ చూశారు 55 ఎకరాలు. సిగ్గుండాలి క్లారిటీ. ఎక్కడ దాక్కున్నాడు బాలాజీ, లైఫ్ బోర్డ్ డైరెక్టర్, ఆయన కూడా ఒక ఆడిటర్, విజయసాయి రెడ్డి శిష్యుడిగా ఉండే ఆడిటర్. ఎక్కడ మైసూరులో ఎక్కడో అడవిలో ఉండే ఒక గెస్ట్ హౌస్ దొరికింది, ఆయన కూడా ఇప్పిండు మొత్తం. నేను నిమిత్తం మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు కదా. సజ్జల శ్రీధర్ గారు, విజయసాయి రెడ్డి గారు, బాలాజీ అండ్ రాజ్ కసిరెడ్డి, మీరు ఏదైతే సూత్రధారి ఉన్నాడో ఆయన కూడా చెప్పిన విషయాలు. రాబోయే రోజుల్లో 3,200 కోట్లు కాదు, నేను నిన్నటి వరకు 3,200 కోట్లు ఎక్కువ లేవనుకున్నా. ఈ కిక్ బ్యాక్స్ ఈ చార్ట్ చూసిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ 600 ఉంటే 1200, 700 ఉంటే 1400, ఇది కిక్ బ్యాక్. ఇది ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ ప్రైజ్ మీద కూడా కమిషన్ ఇవ్వాలి. ఇది జరిగింది. ఎనీ డౌట్ మీరు అడగచ్చు సార్. దీంట్లో తప్పదు సార్, అన్ని సార్ ఎక్కడికి పోయింది క్యాష్ చెప్పడం వీలే చెప్తారు కదా. తీసుకొని కృష్ణమారెడ్డి ఇంట్లో వేసుకోవాలి కదా, ట్రాన్స్ఫర్ ఉన్నాయి కదా. ఒక లోక్సభ సభ్యునికి పోయినట్టుగా 3 కోట్లు క్లారిటీ కనపడుతుంది కదా. బంగారం రిసిప్ట్ ఉన్నాయి కదా, అల్లిబిల్లి కంపెనీల ద్వారా వచ్చినాయి కదా. ఎవరి కంపెనీలకు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి వచ్చింది కదా బంగారం ట్రాన్స్ఫర్. ఇది క్లారిటీ వచ్చింది కనుక దీంట్లో అంటే ఇది ప్రభుత్వం నిర్ణయం విషయం. నేను అనుకోను కదా, అంటే దీంట్లో కంప్లీట్ ఇది అయిన తర్వాత 15 రోజులు, 20 రోజులు, 2 రోజులు క్లారిటీ ఎస్టాబ్లిష్ అయిపోయాక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల కోసం భయపడరు, ఎన్నికలు ఇప్పుడు లేవు. అయినా ఎన్నికల్లో లబ్ధి జరగాలని ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డికి జరగలేదు, కేజ్రీవాల్ జరగలేదు, కవితకు జరగలేదు. 39 అసెంబ్లీ వచ్చి హైదరాబాద్ లో 1 సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. బీజేపీ 1 సీట్ గెలిచింది, ఓన్లీ 1 రాజా సింగ్. అటువంటిది 4 లోక్సభ స్థానాలు గెలిచింది. అక్కడ 8 అసెంబ్లీ వెళ్తే 8వ లోక్సభ గెలిచింది బీజేపీ. కారణం ఏంటి,
తో జైలుకు పోతే సింపతి వస్తుంది అని ఏం లేదు. అయినా మన చంద్రబాబు గారికి వచ్చిందని అంటున్నారు, నిజమే అనుకుందాం. బట్ ఇప్పుడైతే ఎన్నికలేదు కదా సార్, ఇంకా ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 years ఉంది కదా. తో ఖచ్చితంగా ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో చట్టంలో బంధింపబడతాడు, ఎవరు రక్షించలేరు. ఇక కేసులు ఎన్నేళ్ళు నడిచాయి, శిక్ష పడుతుందా లేదా? ముఖ్యమంత్రులు నల్లుకు పడ్డది, చౌతాలకు పడ్డది, మధుకోడకు పడ్డది. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ జైలు పోయాడు, గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ చిదంబరం పోయాడు, ఆయన ఎంపీ ఏదైతుందో మన కర్ణాటక ఆసియన్ గేమ్స్ మన మహారాష్ట్ర అతను జైలు పోయాడు. కరుణానిధి ఏదైతుందో వాళ్ళ పార్టీ యూపీఏ మిత్రపక్షంగా ఉంటే రాజా జైలు పోయాడు. కనుమలి ఆయన కూతురు పోయింది. అంతకంటే పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి కాదు. దీంట్లోకి వెళ్ళి మాత్రం దాంట్లో రాజులు వేడు, శిక్ష పడకపోవచ్చు, భయపడదు. దీంట్లో జైలుకి పోవడమే కాదు, ఈ కామన్ లేమ్యాన్ అంటే లేటెస్ట్ గా లాలా జైలు ఒక 1 year విద్యార్థి కూడా ఒక క్లర్క్ చేసే పని కూడా దీంట్లో జైలు పోవడం ఖాయమని చెప్తాను. నా సంతకం ఎక్కడ చూపెట్టాడు, నీ సంతకం ఎందుకు ఉంటుంది? దేని మీద సంతకం ఉంటుంది? ముఖ్యమంత్రి ఉందే సంతకాలు. డిస్టిలరీ ఇచ్చే అవసరం లేదు. నువ్వు ఉన్న డిస్టిలరీ నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. నువ్వు ఉన్న డిస్టిలరీకి అప్పగించింది కదా విజయసాయి, చంద్రచంద్ర రెడ్డితో ఇప్పించింది కదా, అరవిందో కంపెనీ తోటి 1 కోటి 110 కోట్లు ఇప్పించింది కదా సార్. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇప్పించిన నీ పార్టీ నీ తల్లి పార్టీలకెళ్ళి ఎంపీ అయింది కదా ఎస్పీ రెడ్డి. తర్వాత మళ్ళీ ఇండిపెండ్ చేసిన డిఫర్ అయింది అనుకోండి తోటి టీడీపీలో పోయాడు. కనుక ఏదైతుందో మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా అరెస్ట్ కావడము, శిక్ష పడడము, జైలు పోవడం ఖాయము. శిక్ష నుంచి దీంట్లో తప్పించుకోలేడు, క్లారిటీగా ఉంది. సాక్షులు సంతకాలు పెట్టిందా లేదా? కొందరు అప్రూవ్గా మాత్రం పేర్లు అవసరం లేదు. ఇంతమందిలో సాక్షులు అయితే 140 అనుకున్నారు అనుకోండి. అఫీషియల్ ఈ రోజు వచ్చిన కథనం ప్రకారం ఒక పత్రికలో ప్రముఖంగా 4 అవుట్ ఆఫ్ ఇండియా 4 5 విత్ ఫోటోస్ వచ్చాయి ఫస్ట్ పేజ్ లో, లీడింగ్ పేపర్ ఆఫ్ ఈనాడు. లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకు దేశం విడిచిపెట్టిపోయిందే? ఎందుకు వదిలిపెట్టిపోయింది దేశం వదిలిపెట్టి? తో క్లారిటీ ఉంది. ఒక్కరితో డీల్ కాదు ఇది. దీంట్లో దాదాపు ఈ మెయిన్ హెడ్స్ ఏదైతుందో ఒక ఇప్పుడు నిందితులుగా 33-34 మంది చేర్చిన ప్రకారం దీంట్లో హార్డ్ కోర్స్ ఏదైతుందో ఒక 10 మంది అన్న మినిమం 10 మంది మినిమం అప్రూవర్ గా మారుతారు. 3rd డిగ్రీ చేయవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కేసులకి వెళ్ళి తప్పించడం మీకు ఇబ్బంది ఉండదంటే ఖచ్చితంగా మారుతారు. వాళ్ళ లైఫ్ సమస్యనా, వాళ్ళ లైఫ్ ప్రారంభించింది. ఓకేనా? ఈరోజు మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ జగన్ గారు గత ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వంలో మధ్యలో ఇప్పుడే జరిగింది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నానని చెప్పాను. ఒకటి చెప్పనా అన్న, ఇట్ ఈస్ ఫ్రాంక్. ఏ ప్రభుత్వమైనా ఈ గ్లోబలైజేషన్ రాకముందు ఏదైతుందో ఎక్సైజ్ R&B మేజర్ ఇరిగేషన్ ఎలక్షన్ వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్ ఒక మంత్రి ఇన్ఛార్జ్ ఉంటుండే. ఏ ప్రభుత్వాలు ఆ డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఎలక్షన్ మూమెంట్ లో చందాలు ఇచ్చేవారు. అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కదా కాంగ్రెస్ ముఖ్య, ఢిల్లీకి పంపే అవసరం లేదు, ఢిల్లీకి పంపు. అలాగే ఏదైతుందో ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీ రన్ కావాలన్నా ఇతరత్ర ఉన్న ఖర్చులు కావాలన్నా ఖచ్చితంగా ఎనీ డిస్టిలరీ ఇంతకుముందు ప్రైవేటే హోల్సేల్ ఉంటుండే, రిటైల్ కూడా ప్రైవేటే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిటైల్ అండ్ హోల్సేల్ ప్రభుత్వం చేసింది. చంద్రబాబు గారి గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అక్కడ కానీ హోల్సేల్ అక్కడ రిటైల్ ఏదైతుందో రెండు ఏదైతుందో అక్కడ ప్రైవేట్. కానీ కేసీఆర్ హోల్సేల్ గవర్నమెంట్, ఏది బ్రూవరీస్ కార్పొరేషన్, ఇక్కడ బ్రూవరీస్ కార్పొరేషన్. ఎవరైనా ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పార్టీల ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా డొనేషన్ ఏదైతుందో దేవి వైట్ అమౌంట్ ఐజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ వైట్ బాండ్స్ కొనడం కానీ జరుగుతుంది. దీంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. వారు అన్నట్టుగా నేను దాన్ని డిలే చేయడం లేదు. ఆ డిస్ప్లేలో కూడా ఆ రోజున్న ప్రభుత్వం ఉండడానికి కామన్ ఎనీ గవర్నమెంట్. ఇలా బెంగాల్ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండే గతంలో 77 వరకు 30 సంవత్సరాలు జనతా ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఎంత హానిస్తున్నా కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు పైసలు చేస్తారు. ఖచ్చితంగా ఇది కామనే. తో డిస్టిలరీస్లను హోల్సేల్ తీసుకుంటారు. వాళ్ళు ఏదైతుందో ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎటువంటి పెద్ద వచ్చినప్పుడు ఇది డొనేషన్ ఇస్తారు.
దాన్ని లంచమంటరా కిక్ బ్యాకా నువ్వు కేసు వేసినావా అది నేను దాన్ని డీటెయిల్ గా పోలే బట్ ఇది కామన్ ఎనీ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళ అండ్ బెంగాల్ ఆల్సో త్రిపుర ఆల్సో ఓకేనా థ్యాంక్స్ అన్న